అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని ఒక గొప్ప వీరుడి గురించి తెలుసుకుందాం. బార్బరీకుడు మహాభారతంలో ఒక అద్భుతమైన వీరుడు. ఇతను ఘటోత్కచుని కుమారుడు, అంటే భీముడి మనవడు అన్నమాట. చిన్నప్పటి నుంచే అతను అపారమైన శౌర్యం, ధైర్యం కలిగిన యోధుడు. బార్బరీకుడు తన తల్లి వద్ద శస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. అతను శివుడి నుంచి 3 అపూర్వమైన బాణాలను వరంగా పొందాడు. ఈ 3 బాణాలు ఎంతో శక్తివంతమైనవి. ఒక బాణం శత్రువులన్నింటినీ గుర్తిస్తుంది, రెండవ బాణం వాటిని నాశనం చేస్తుంది, మూడవ బాణం తిరిగి అతని చేతిలోకి వస్తుంది. అందుకే అతన్ని 3 బాణాల యోధుడు అని కూడా పిలుస్తారు. మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి బార్బరీకుడు కూడా యుద్ధానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి ఒక ప్రతిజ్ఞ ఉంది, ఎప్పుడూ బలహీనుల పక్షానే సహాయం చేయాలి అని. ఈ ప్రతిజ్ఞ చాలా ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే యుద్ధంలో ఏ పక్షం బలహీనంగా ఉంటే అతను వెంటనే ఆ పక్షానికి మారతాడు. అలా చేస్తూ ఉంటే యుద్ధం ఎప్పటికీ ముగియదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో బార్బరీకుడి వద్దకు వచ్చాడు. అతని శక్తిని పరీక్షించడానికి ఒక చెట్టు ఆకులను చూపించి వాటిని ఒకే బాణంతో కొట్టగలవా అని అడిగాడు. బార్బరీకుడు తన బాణాన్ని వదిలాడు. ఆ బాణం చెట్టులోని అన్ని ఆకులను చుట్టి చివరికి కృష్ణుడి కాళ్ళ దగ్గర దాగి ఉన్న ఒక ఆకు దగ్గరికి కూడా చేరింది. దీంతో కృష్ణుడు అతని శక్తిని అర్థం చేసుకున్నాడు. కృష్ణుడు బార్బరీకుడిని ఇలా అడిగాడు, నువ్వు ఎవరి పక్షాన యుద్ధం చేస్తావు అని. అతను తన ప్రతిజ్ఞ గురించి చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నాడు, బార్బరీకుడు యుద్ధంలో ఉంటే యుద్ధం ఎప్పటికీ ముగియదు. అందుకే అతనిని ఒక దానం అడిగాడు. నీ తల నాకు దానం చేయాలి అని శ్రీకృష్ణుడు బార్బరీకుడిని కోరాడు. బార్బరీకుడు ఎలాంటి సందేహం లేకుండా తన తలని కృష్ణునికి దానం చేశాడు. ఇది అతని గొప్ప త్యాగం. కృష్ణుడు అతని తలని ఒక కొండపై ఉంచి మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని చూసే అవకాశాన్ని ఇచ్చాడు. యుద్ధం పూర్తయ్యాక ఎవరు గెలిచారు అని అడిగితే బార్బరీకుడు ఇలా చెప్పాడు, ఈ యుద్ధంలో నిజంగా గెలిచింది కేవలం శ్రీకృష్ణుడే. ఆయన సంకల్పం వల్లే అన్నీ జరిగాయి. ఈ కథలో నీతి ఏంటో తెలుసా? గొప్ప శక్తి ఉన్నా దాన్ని సరైన విధంగా ఉపయోగించాలి. ధర్మం కోసం త్యాగం చేయడం అత్యంత గొప్పది. దేవుని సంకల్పం ముందు ఎవరూ పెద్దవారు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.